రైట్ చిత్తూరు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇక ఏపీలో మహిళలు బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను కొందరు కామాంధులు చిదిమేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతిని చేశారు. ఈ క్రమంలో ప్రసవ వేదన భరించలేక ఆ చిట్టి తల్లి మృత్యువడిలోకి చేరుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో 10వ తరగతి విద్యార్థిని గర్భం దాల్చి బిడ్డకు ప్రసవించే సమయంలో ప్రాణాలు కోల్పోయింది. గర్భం చేసింది ఎవరో కూడా తెలియకపోవడంతో ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపలేదు. ఇక ఈ క్రమంలో ఆమెను ఇంట్లోనే ఉంచారు. అయితే శనివారం రాత్రి బాలికకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ క్రమంలో ఆదివారం బాలికకు ఆడబిడ్డ జన్మించింది. ఈ క్రమంలో వెంటనే ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లి బిడ్డలను అంబులెన్స్లో తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిట్టి తల్లి మృతి చెందింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ప్రసవానంతరం సమస్యలు తట్టుకోలేక ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. బాలిక మృతితో ఆ తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బాలిక గర్భానికి కారకులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఈ అమానుష ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బ్రాహ్మణి, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో చాలా దారుణ ఘటన. ఇది ఒక అమానుష ఘటనగానే మనం చెప్పొచ్చు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ దీనిపైన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఆడబిడ్డల పైన అత్యంత కర్కాశకంగా ఏదైతే కామాంధులు చేస్తున్న దాడులపైన ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే ఏదైతే ఈ బాలిక సంబంధించి చదువుతున్నటువంటి ఆడబిడ్డ పైన అఘాయితానికి పాల్పడినటువంటి నలుగురు అనుమానితులు, వాళ్ళు ఎవరు చేశారు అంటే ఒకరే చేశారా లేదంటే నలుగురు ఈ రకంగా లైంగిక దాడి చేశారా అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయితే ఘటనలో ఇప్పటికే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలిక చనిపోవడం జరిగింది. 8 నెలల గర్భవతి. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా అంటే చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని మనం చెప్పొచ్చు. గ్రామస్తులు కావచ్చు లేదంటే అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైతే ఈ బిడ్డని అఘాయితంగా పాల్పడినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా బాధితులు కావచ్చు వాళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకంటే బాధితురాలు చనిపోయింది కాబట్టి ఎవరు ఈ అఘాయితానికి పాల్పడ్డారనేది తెలియడం లేదు. ఒకరు లైంగిక దాడి చేశారా లేదా ఇంకా కొంతమంది ఎవరైనా, ఎందుకంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆమె పశువుల ప్రాంతానికి వెళ్తుంది, పశువుల తోలుకుని వెళ్తుంది. అక్కడ మరో మహిళ ఆమె ఇచ్చినటువంటి అంటే ఆమె అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుందంట. ఆ డబ్బులు ఆశ చూపి కొంతమంది పశువుల కాపలు ఈ రకంగా దాడికి పాల్పడినట్లు చెప్తున్నారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే సమాచారం అందుతుంది, అంతే తప్ప ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. ఎందుకంటే బాధితురాలు చనిపోయింది కాబట్టి 10వ తరగతి చదువుతున్నటువంటి బిడ్డ. అయితే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. మరొక మహిళని ఎవరైతే సహకరించిందో అంటే వీళ్ళది పేద కుటుంబం, ఆ పేద కుటుంబానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ఈ బిడ్డని లోపరుచుకోవడం జరిగిందంటూ కూడా పోలీసులు అంటే ఇన్వెస్టిగేషన్ లో కొన్ని వాస్తవాలను బయటకు రావడం జరిగింది. అయితే మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఇంకా కూడా పోలీసులు సమాచారం బయటకు ఇవ్వడం లేదు. అయితే బాలిక జన్మనిచ్చినటువంటి ఆ మగబిడ్డ మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. ఇంత దారుణానికి పాల్పడినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా కళ్ళ ముందు ఉన్నటువంటి బిడ్డ చనిపోవడం, మరోవైపు స్కూల్లో కూడా తోటి విద్యార్థులు కూడా కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి. మా మధ్య తిరుగుతూ చదువుకుంటున్న బిడ్డ పైన ఈ రకంగా దాడి చేసి లైంగికంగా హింసించి ఈ విధంగా చంపేశారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ అని మనం చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.